Hi everyone. Today in our class we are going to discuss about chapter 5 of class 10. See, for example, every day we do many activities such as sharpening a pencil and grasping a doorknob, walking or running, driving, and a few physical actions. So డైలీ లైఫ్లో మనం ఏదైతే యాక్షన్ చేస్తామో పెన్సిల్ని షార్ప్ చేయడం కానీ డోర్ నాబ్ని హోల్డ్ చేయడం కానీ వాకింగ్ చేయడం లేదా రన్నింగ్ చేయడం డ్రైవింగ్ చేయడం ఏ ఫిజికల్ యాక్టివిటీస్ అయినా కూడా ఇలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ డైలీ యాక్టివిటీలో డైలీ రొటీన్లో జనరల్గా మనం చేసే వర్క్స్. ఆల్ దీస్ యాక్షన్స్ ఇన్వాల్వ్ వెల్ కోఆర్డినేటెడ్ మూమెంట్స్ మేడ్ విత్ వెల్ బ్యాలెన్సెస్. ఇలా ఏ రకమైన ఫంక్షన్ చేయాలన్నా కూడా ఏ యాక్షన్ తీసుకున్నా కూడా ఇట్ ఈస్ ఇన్వాల్వింగ్ వెల్ కోఆర్డినేటెడ్ మూమెంట్స్. అంటే ఈ మూమెంట్ చేయాలంటే ఖచ్చితంగా కోఆర్డినేషన్ అనేది ఉండడం అవసరం. సో వేటికి కోఆర్డినేషన్ అంటే బ్రెయిన్ అండ్ ఆల్సో ఆ లోకోమోటరీ ఆర్గన్స్ లోకోమోటరీ ఆర్గన్స్ కానీ ఏ ఆర్గన్ త్రూ మనం ఆ ఫంక్షన్ చేస్తున్నామో దానికి విత్ ద కోఆర్డినేషనే లేదా విత్ ద బ్యాలెన్స్ వీ కెన్ డూ దట్ వర్క్. ఇన్ ఫ్యాక్ట్, whenever we move some basic functions such as movement, balance and coordination work together in performing motion of our body parts. అంటే మన బాడీ పార్ట్స్లో కదలిక ఉండాలి అంటే ఇన్ని రకాల ఫంక్షన్స్ అనేవి కలిసికట్టుగా జరగాలి. ఎలాంటి ఫంక్షన్స్? ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మూవ్ అవ్వాలన్నా సో లోకోమోటరీ ఆర్గాన్కి నర్వస్ సిస్టమ్కి మధ్య బ్యాలెన్స్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి. ఇవన్నీ ఈ కోఆర్డినేషన్తో బ్యాలెన్స్తోనే వర్క్ జరిగితేనే మన బాడీ పార్ట్స్ని మనము మూవ్మెంట్ చేయగలం.